నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనతో నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. కోవూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి ఆజ్యం పోశారు. ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రశాంతి రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కేసులు ప్రస్తుతం పోలీసులు కోర్టులోకి చేరాయి. ఇక ఈ కేసుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠ భరితంగా మారింది. నెల్లూరు జిల్లాలో కోవూరు రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి ఏడాది గడుస్తోంది. కోవూరులో ప్రశాంతి రెడ్డి చేతిలో నల్లపురెడ్డి ప్రసన్న ఘోర పరాజయం పాలవటంతో ఆయన ఆ దంపతులను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో నల్లపురెడ్డి ప్రశాంతిరెడ్డి మధ్య ఉన్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వ్యక్తిగత దూషణల నుంచి దాడుల వరకు చేరుకోవటంతో కోవూరు రాజకీయాలు ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఇద్దరు నేతలు న్యాయం కోసమంటూ పోలీసులను ఆశ్రయించారు. వారి అనుచరులు కోర్టులను ఆశ్రయించారు. ఇలా రోజుకో మలుపుతో కోవూరు రాజకీయాలు గరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఏదేవైనా జిల్లాలో ఇప్పటి వరకు హుందాగా సాగిన రాజకీయాలు భ్రష్టుపట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోవూరు పరిణామాలపై ఎలా రియాక్ట్ అవ్వాలా అని ఆయా పార్టీల అధిష్టానాలు కూడా సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఏడాది కాలంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సార్లు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అగ్గి మీద గుగ్గిలమయ్యేలా చేశాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ విమర్శలు శృతిమించడంతో వేమిరెడ్డి అనుచరులు ఒక్కసారిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై విరుచుకుపడ్డారు. ఇంటిలో కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశారు. అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. ఈ స్థాయిలో ఓ మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగిన సందర్భాలు ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో లేవు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై నోరు జారి పెద్ద తప్పిదమే చేశారంటున్నారు. అయితే అదే స్థాయిలో వేమిరెడ్డి అభిమానుల చేత ప్రసన్న ఇంటిపై దాడి చేయించి ప్రశాంతి రెడ్డి కూడా పెద్ద తప్పే చేశారని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. రాజకీయంగా ఇరుకున పెట్టడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునేలా దాడుల వరకు రావటం ఏంటని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై 4 రోజుల క్రితం కోవూరులో కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రసన్నతో పాటు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో దర్గా మిట్ట పోలీస్ స్టేషన్లో ప్రసన్న ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేశారని, కేసు నమోదు చేసి దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
ఈ అంశాలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని రెండు పార్టీల శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాడి చేయకుండా రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకుని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నా కూడా ఆ దిశగా వేమిరెడ్డి దంపతులు ముందుకెళ్లలేకపోయారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కోర్టులో బంతి చేరటంతో ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇటు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇద్దరి విషయంలో జరుగుతోన్న పరిణామాలను ఆయా పార్టీల అధిష్టానాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.